డీలిమిటేషన్ కాబోతుంది, యువతకు రాజకీయాల్లో అవకాశం దొరకబోతుంది అనేసి మీ నాన్నగారు చెప్తున్నారు. ఆ యువకుల్లో మీరు ఉండబోతున్నారా? అంటే న్యాచురల్గా ప్రజాసేవలో మనం ఉన్నప్పుడు, రాజకీయాల్లో మనం ఒకవేళ ఉన్నట్లయితే మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నేను కోరేది కూడా, నేను అవకాశం వచ్చినప్పుడు, నాకు ఆ సందర్భం వచ్చినప్పుడు నాకు ఎక్కడనో దగ్గర అవకాశం కల్పేయమని చెప్పేసి కోరుతాను. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఎటువంటి అవకాశం పార్టీ ఇచ్చినా, ఏ స్థాయిలో ఇచ్చినా పనిచేసేదానికి మటుకు సిద్ధం. ప్రస్తుతం డైరీ అభివృద్ధి కోసం మీరు నిరంతరం పోరాటం చేస్తున్నారు, నిరంతరం కృషి చేస్తున్నారు. మీ పదవి కాలం కూడా సగం అయిపోయింది. మళ్ళీ మిమ్మల్ని కొనసాగించే అవకాశం ఉందా ప్రభుత్వం? అది పూర్తిగా పార్టీ నిర్ణయం అండి. ఇందాక మీరు అన్నట్టు పార్టీలో కొన్ని సంవత్సరాలుగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా సుమారు ఒక 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉంది. సో పార్టీకి జెండా మోసిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ చాలామంది అవకాశాల కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో, నాకు టెన్యూర్ పొడిగించకపోవచ్చు కూడా, పార్టీ ఎటువంటి బాధ్యత ఇచ్చినా కూడా సరే బాధ్యత తీసుకొని పనిచేస్తాను తప్ప మరొకటి కాదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి అందరికీ పార్టీ సమన్వయం చేయాలని చెప్పేసి కూడా నేను అనుకుంటా ఉన్నాను. ఓకే, రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి. కొంతమంది కొత్త పార్టీలు కూడా పెట్టడం జరుగుతుంది. మొన్ననే రీసెంట్గా కల్వకుంట్ల కవిత గారు కూడా పార్టీని స్థాపించడం జరుగుతుంది. అంటే తెలంగాణ ప్రజలు కొత్త పార్టీలను ఆదరించే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రాజకీయాల్లో ఎవరికైనా కూడా సరే, ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీ పెట్టేదానికైనా కూడా సరే, ఒక పార్టీలో పనిచేయడం అయినా సరే, ప్రజాసేవ కోసం అని చెప్పేసి పనిచేయడంలో ఎవరికైనా కూడా సరే ఫ్రీడమ్ ఉంటుంది. కాబట్టి కవిత గారికి కూడా ఫ్రీడమ్ ఉంది. తను కూడా ఒక పార్టీ పెట్టడం, ఆ పార్టీ కొన్ని లక్ష్యాలు చేసుకుని ఆమె పనిచేసే వ్యవస్థ ఏదైతే ఉందో, డెఫినెట్లీ కానీ వ్యాక్యూమ్ ఉందా లేదా అనేది మటుకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు తెలిసినంత వరకు తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది ఉందని అయితే నేనైతే అనుకోవట్లేదు. పార్టీ పేరు అనౌన్స్ చేసిన మొదటి రోజే మీ ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? రాజకీయాల్లో మనం వచ్చినప్పుడు, అందులో ఒక పార్టీని కొత్తగా పెట్టినప్పుడు పార్టీకి సంబంధించిన అజెండా ప్రజల్లోకి తీసుకుపోవడం, అదేవిధంగా పాత ప్రభుత్వాలు ఏం చేశాయి, తను ఏ విధంగా కొత్తగా చేసేదానికి ఆస్కారం ఉందో ప్రజల ముందర వివరించే ప్రయత్నంలో భాగంగా రాజకీయ కోణంలో కొన్ని ఆరోపణలు కానీ, లేకపోతే కొన్ని ప్రచారాలు ఏవైతే ఉంటాయో అవి సహజంగా జరుగుతాయి. ఆ పొజిషన్లో ఎవరున్నా చేస్తారు కాబట్టి దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రతిపక్షాలు కానీ, కొత్త పార్టీలు కానీ, పాత పార్టీలు కానీ ప్రజల అవసరాల గురించి ఎటువంటి మంచి నిర్ణయాలు కానీ అభిప్రాయాలతో వచ్చినా కూడా సరే, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాపాలన ఏదైతే ప్రజాప్రభుత్వం ఉందో, అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రజల్లో మంచి కల్పించే విధంగా, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తప్ప మరొకటైతే కాదు. జగిత్యాల ఒక్క సభతోటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందనేసి బీఆర్ఎస్ వర్గాలు బలంగా చెప్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ గారు గడిచిన 2 సంవత్సరాల్లో ఎన్నిసార్లు బయటకు వచ్చాను అనేది కూడా మీరు వేల మీద లెక్క పెట్టవచ్చు. ఒక ప్రభుత్వానికి సంబంధించినంత వరకు, అంటే ప్రతిపక్షానికి సంబంధించినంత వరకు ఈరోజు ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినాయకుడు. అట్లాంటిది ప్రజల అవకాశాలు, మన అవసరాల గురించి అని చెప్పేసి ఎప్పుడు కూడా బయట కనిపించని వ్యక్తి, ఎప్పుడో ఒకసారి బయట అట్లా కనిపించి 2 మాటలు మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోవడం తప్ప మళ్ళీ ఎవరితోనైనా కలవడం కానీ, ఎక్కడన్నా ప్రజల కోసం పనిచేస్తున్నట్టు కానీ, లేకపోతే ఎవరికన్నా ఎక్కడన్నా అవసరం వచ్చినప్పుడు పోరాటం చేస్తున్నట్టు కానీ ఎక్కడ కూడా లేదు. కాబట్టి దాని గురించి పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో అవకాశం వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెడతాడు, మళ్ళీ తర్వాత కనపడాడు. అట్లా చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందని చెప్పేసి ప్రజలు కూడా దాన్ని సీరియస్గా తీసుకుంటారని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. రైట్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రణాళికలు రచించబోతుందంటే ఏం చెప్తారు? అంటే జిహెచ్ఎంసీకి సంబంధించినంత వరకు ఈ మధ్యనే రీఆర్గనైజ్ అయింది. జిహెచ్ఎంసీ ఒక మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా 3 కార్పొరేషన్స్గా రూపాంతరం చెందింది. డివిజన్స్ అన్నీ కూడా ఇప్పుడు రీఆర్గనైజ్ అయ్యి చిన్న డివిజన్స్గా మారడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం అనేది మున్సిపల్ ఏదైతే జిహెచ్ఎంసీ వ్యవస్థ ఉందో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 35% జనాభా ఈరోజు ఓఆర్ఆర్ లోపట్నే ఉంది. కాబట్టి ఈ జనాభాని మనం ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ప్రణాళిక రచిస్తే బాగుంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రలైజ్డ్ వ్యవస్థ ఏదైతే ఒకటే కార్పొరేషన్ కంటే 3 కార్పొరేషన్లు ఉంటే ప్రజలకు మనము మరింత చేరువుగా పనిచేసేదానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం కూడా తన ప్రణాళికను ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. పార్టీ కూడా దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, లేకపోతే సైబరాబాద్ ఎలక్షన్స్ కానీ, మల్కాజిగిరికి సంబంధించిన ఎలక్షన్స్ ఎప్పుడైతే డిక్లేర్ అవుతాయో అప్పుడు ప్రజల అవసరాల రీత్యా మేము కూడా మేనిఫెస్టోని తయారు చేసుకొని ప్రజల మధ్యలో పోతాం, ప్రజల సపోర్ట్ ఖచ్చితంగా అడుగుతాం. రైట్, చివరిగా నేటి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఏం చెప్తారు సార్ ఒక యంగ్ లీడర్గా? నేను యువకులకు కానీ లేకపోతే ఎవరికైనా కూడా సరే, సమయం చాలా విలువైంది. సో ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకొని
ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే చిన్న చిన్న యాక్షన్, మనకి ఎంతైనా తెలివితేటలు ఉండొచ్చు, తెలివితేటల వల్ల పెద్దగా లాభం జరగదు. మనం తెలివితేటలు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇంట్లో తడిబట్టేసుకొని పండుకుంటే ఏమీ రాదు. తెలివితేటలు ఉన్నా లేకపోయినా ఒక చిన్న అడుగు, ఒక చిన్న ప్రయత్నం ప్రతిరోజు చేసినట్టయితే జీవితం కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో కొంచెం ముందరికి వెళ్తుంది. మనం ఎంత తెలివితేటలు ఉన్నా కూడా సరే, ఎప్పుడైతే యాక్షన్ ఉండదో, ఎప్పుడైతే ప్రయత్నం ఉండదో, అప్పుడు దానివల్ల లాభం జరగదు. కాబట్టి సమయానికి మనం ఖచ్చితంగా గౌరవం ఇవ్వాల్సిందే. ఎందుకంటే చూస్తుంటేనే 5 సంవత్సరాలు గడిచిపోతాయి, 10 సంవత్సరాలు గడిచిపోతాయి, ఎక్కడనో ప్రపంచం వెళ్ళిపోతుంది, మనం వెనకాల పడిపోతాం అనమాట. సో అందరం కష్టం చేయాల్సిందే, సమయాన్ని గౌరవించండి, క్రమశిక్షణతో పనిచేయండి. చిన్న అడుగు ప్రతిరోజు మీ లక్ష్యం వైపు వేస్తే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు భారతదేశానికి కానీ యువత కానీ ఉంటుందనేది నా ఆలోచన.